సో మా గేదెకి ఇలా కాలు దగ్గర వాపు వచ్చిందని చెప్పి మార్నింగ్ రైతు ఒక వీడియో పంపడం జరిగిందన్నమాట. సో ఈ వాపు చూసినట్లయితే జనరల్గా ఏమైతుందంటే గేదెలు కావచ్చు, అదేవిధంగా షీప్ అండ్ గోట్ కావచ్చు, ఏవైనా కూడా బయట అవి గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా రాళ్ళు అవి తాకడం వల్ల బయట సైడ్కి గాయం కనబడదు, లోపల మాత్రం చిన్నగా గాయం అయ్యి అక్కడ బ్లీడింగ్ అయ్యి ఆ తర్వాత పస్గా అంటే చీమ్గా మారి ఇలా బయటికి గడ్డలా కనిపిస్తుంటుంది. సో ఇలాంటి వాటికి బాగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తొందరగానే సెట్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ గడ్డ అనేది మెత్తగా కావాలి, మొత్తం 100% మెత్తగా కావాలి. అప్పుడే మనం దాని నుంచి చీమి తీసేయాలి. కొంచెం గట్టిగా ఉన్నా కూడా హాస్పిటల్లో ఐడెక్స్ ఆయింట్మెంట్ని ఇస్తారు, అదన్నా పెట్టచ్చు. లేదంటే బయట కూడా ఐడెక్స్ ఆయింట్మెంట్ దొరుకుతుంది, అది పెట్టాలి. పెట్టి ఒక వారం 10 రోజుల తర్వాత బాగా మక్కిన తర్వాత అంటే మెత్తగా అయిన తర్వాత కింది వైపు చిన్నగా బ్లేడ్తో ఇన్సిషన్ ఇచ్చి నీట్గా మొత్తం చీము తీసేసి లోపట్లో టించరైడ్ని కొట్టాలి. కొట్టిన తర్వాత పెన్సిలిన్ ఇంజెక్షన్స్, మెల్నెక్స్, అదేవిధంగా జీట్ వేస్తే 3 రోజుల్లో సెట్ అయిపోతుంది.